7వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 145వ అధ్యాయము 9వ వచనము. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరికి మేలు జరిగించే గొప్ప దేవుడు మన ప్రభువు. ప్రభువునకు పక్షపాతం ఉండదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో ఇలా ఉంటుంది కదా, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అని. చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు మన ప్రభువు. అందరినీ సమానముగా ప్రేమించి అందరి జీవితాలలో మేలులు జరిగించి అందరికీ ఉపకారి అయి ఉన్నాడు మన ప్రభువు. ప్రభు యొక్క ప్రేమను కరుణను ఆయన జరిగించే మేలులను కొంతమంది గుర్తించరు, కానీ అటువంటి వారి జీవితాలలో కూడా ప్రభువు అద్భుత క్రియలను జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఆత్మీయముగా అభివృద్ధి చెంది ఉండొచ్చు, కానీ ఒకప్పుడు ప్రార్థన కూడా చేయని రోజులు ఎన్నో ఉండొచ్చు. ప్రభు యొక్క మందిరానికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేసిన రోజులు ఎన్నో ఉండొచ్చు. ఎంత గొప్ప మేలు జరిగినా అది ప్రభువే జరిగించాడు అని గుర్తించని రోజులు కూడా ఉండొచ్చు. మనము ప్రభువుని ఎరగని స్థితిలో ఉన్నప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూ మన జీవితాలలో మేలులను జరిగించిన గొప్ప దేవుడు మన ప్రభువు. ప్రభు యొక్క ప్రేమను కనికరమును మనం గుర్తించగలగాలి. ప్రభువు ఎవరిపైన పక్షపాతము చూపించడు అని, అందరికీ ఉపకారి అయి ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మిమ్మల్ని మేము ఎరగని స్థితిలో కూడా మా జీవితాలలో ఎన్నో మేలులను జరిగించావు తండ్రి. మీకు విరుద్ధమైన కార్యాలను చేసి మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మాపై కనికరమును చూపిస్తూ క్షమిస్తూ ఉన్నావు ప్రభువా. ఆపదలలో ఉన్నప్పుడు అద్భుతంగా ఆదుకున్నావు తండ్రి. ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు అనుకోని విధంగా సహాయం చేశావు ప్రభువా. అందరికీ ఉపకారి అయి ఉన్నావు అనే విషయాన్ని మేము గ్రహించాలి తండ్రి. మీరు చేసిన ఏ ఉపకారాన్ని మర్చిపోకుండా ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్.